మేము ప్రత్యేక హోదా గురించి పూర్తి స్థాయి చర్చ జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అయితే గవర్నమెంట్ కేవలం తూతూ మంత్రంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి స్టేట్మెంట్ పైన ఏదైనా ఉంటే చిన్న క్లారిఫికేషన్స్ అడగమని చెప్పి ముగించేయాలని చెప్పి అనుకుంటా ఉంది. మేము దానికి సిద్ధంగా లేము. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం అంతా కూడా అట్టుడుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆ విధంగా రహస్యంగా అర్ధరాత్రి పూట్ల ఒప్పందాలు చేసుకోవడం చెప్పి నేను అడుగుతాను. ఇదేమన్నా మీ ఇంట్లో పెళ్ళే అని చెప్పి అడుగుతా ఉన్నాం. 2 సార్లు శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. మీరు ప్రతిపాదిస్తే మేమంతా కూడా దాన్ని సపోర్ట్ చేశాం. 2 సార్లు ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశం పైన అసెంబ్లీ పొద్దున సమావేశం అవుతా ఉందనగా అర్ధరాత్రి పూట మీరు ఏ విధంగా ఆ విషయంలో ఒక ఒప్పందానికి వస్తారు? దాన్ని ఎట్లా స్వాగతిస్తారు? ప్యాకేజీని స్వాగతించే అధికారం మీకేముందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు సుజనా చౌదరి గారు, వెంకయ్య నాయుడు గారు, ఈరోజు సీఎం రమేష్ గారు ఒకరిద్దరు కాంట్రాక్టర్లు ఒకరిద్దరు కలిసి చేసుకోవడానికి ఇదేమైనా కూడా రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ఇది చాలా సీరియస్ అంశం. ఏదో మిగతాడ చర్చలు చేసుకుంటా కూర్చొని టైంపాస్ చేసేటువంటి విషయం కాదు. రాష్ట్రం అంతా కూడా ప్రజల ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబించేటువంటి పద్ధతుల్లోనే మేము ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాం. స్పీకర్ గారి దగ్గర మార్షల్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మేమైనా స్పీకర్ పైన దాడి చేసే వాళ్ళ కనపడతా ఉన్నామా? మేము ప్రొటెస్ట్ తెలియజేస్తాం. ఈ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ఉంది. తన వ్యక్తిగతంగా తన ప్రయోజనాల కోసం రాజీ పడుతూ ఉంది. అందుకనే మా ఆగ్రహం అంతా కూడా ఆ ఆగ్రహాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం తప్ప మాకు సభా సాంప్రదాయాలన్నా స్పీకర్ అన్నా లేకపోతే ముఖ్యమంత్రి అయినా ఆ హోదా అయినా మా గౌరవం ఉంది. అయితే ప్రజల ఆకాంక్షలు ప్రజాభిప్రాయం వాటన్నింటికంటే గొప్పది కాబట్టి మేము ఆ స్థాయిలో నిరసన తెలుపుతా ఉన్నాం. ఈ రోజున ప్రత్యేక హోదా మీద ఎన్నోసార్లు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో కానీ గుంటూరులో కానీ అదేవిధంగా ప్రతి యూనివర్సిటీలో కూడా ప్రత్యేక హోదా కావాలి, విద్యార్థులందరూ కూడా భవిష్యత్తు దాని మీద ఉంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, అందరూ కూడా నిరుద్యోగ సమస్య తీరుతుందని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల ప్రత్యేక హోదా మీద పోరాడుతూ ఉన్నాడు మొట్టమొదటి నుంచి కూడా. మరి ఈ రోజున నిన్న చూస్తే మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశాన్ని నీరుగార్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసింది. ప్రజలందరూ కూడా రగిలిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఉన్నా లేకపోయినా తన పిల్లవాడిని కష్టపడి చదివించుకుని ఈ యొక్క రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున నిన్న తెలిసిపోయింది ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే మా పిల్లల భవిష్యత్తు ఏంటని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు గట్టిగా ఎందుకు నిలదీసలేదు కేంద్ర ప్రభుత్వాన్ని? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మెతక వైఖరి ఏంటి ప్రజలకు తెలియాలని, దీని మీద మీ అందరూ కూడా గట్టిగా పోరాడాలని వైఎస్ఆర్ పార్టీ దీని మీద ప్రత్యేకంగా గట్టిగా పోరాడి ప్రత్యేక హోదా మీద రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మరి గట్టిగా పోరాడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అసెంబ్లీలో ప్రత్యేక హోదా మీద వైఎస్ఆర్ పార్టీ స్టాండ్ ఏంటంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించేది వరకు పోరాడాలని ఒక స్టాండ్ తీసుకున్నాము. ఆ క్రమంలో ఈరోజు మా నిరసన కార్యక్రమాన్ని స్పీకర్ పోడి వద్ద తెలియజేయడానికి వెళ్ళామే తప్ప స్పీకర్ మీద మేము దాడులకి తెగబడలేదు. అటువంటి ఉద్దేశం కూడా మా పార్టీకి కానీ మా యొక్క శాసనసభ్యులకి ఎవరికి కూడా లేదు. ఇది ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక మాట చెప్పాలని చెప్తున్నారు తప్ప అటువంటి ప్రయత్నం ఏది కూడా జరగలేదని కూడా తెలియజేసుకుంటూ, నిన్న సీఎం గారు శాసనమండలిలో చాలా స్పష్టంగా నేను ఏ విషయంలో కూడా రాజీ పడను అని చెప్పడం జరిగింది. మరి అదే విషయం ఒకవైపు రాజీ పడనని చెబుతూ ఈరోజు అరుణ్ జైట్లీ గారు ఇచ్చినటువంటి యొక్క ప్రకటనకి స్వాగతిస్తున్నామని ఒక పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇది ఏ విధంగా సమంజసమని నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రం అంతా కూడా ప్రత్యేక హోదా కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మీరు మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఓటుకు నోటు కేసులో దాన్ని నీరుగార్చడానికి కోసమే కేంద్రంతో ఆలోచిపడుతున్నారని మేము ఆరోపిస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మైండ్ సెటప్ అనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఆయన రాజకీయ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అతను ఏ విధమైన కుట్రలు పన్నుతాడో శకునికైనా పెద్ద కుట్ర పన్నే వ్యక్తి అతను. ఈరోజు ప్రజలందరూ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు మాకు ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలన్నాడు. జగనన్న పార్లమెంట్లో కొట్లాడుతున్నాడు. ప్రజలందరూ ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని, ప్రత్యేక హోదా వస్తే పారిశ్రమలు వస్తుందని, ప్రత్యేక హోదా వస్తే మన దేశం బాగుపడుతుందని. ఇప్పుడే మనం హైదరాబాద్ నుంచి మనం బయట వచ్చినాము, బిచ్చగాళ్ళ మాదిరిగా తయారైనాము. మరి ఈరోజు అతను ఎందుకంటే ప్రత్యేక హోదా వద్దనేది ఎందుకంటే తను జీవితాంతరం కూడా డబ్బులపైన ఆశ తప్ప పదవులపైన ఆశ తప్ప వేరే ఆశ ఆయనకి ఎప్పుడూ లేదు. ఇప్పుడే ఒక అతను నన్ను క్వశ్చన్ వేశాడు,
జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించారో మీకు తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో లేని నాయకుడైనా అంత ధైర్యస్తుడు ఇంక రాడు. చంద్రబాబు కూడా తెలుసు అది. తప్పుడు కేసులు పెడితే కూడా జగన్మోహన్ రెడ్డి నిర్భయంగా నిలబడినాడు. ఇతని మాదిరిగా స్టే తెచ్చుకునే పద్ధతి, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోయే పద్ధతి కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఉంటే, సోనియా గాంధీ ఒక్క మాట మాట్లాడి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉన్నాం. కానీ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదని ఒకే ఒక్క నినాదంతోనే ఈరోజు సపరేట్గా ఒక పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏం జరిగిందండి? స్పీకర్ని మేము అడుక్కున్నాము. మీకు కూడా ఉద్దేశం కదా, ప్రత్యేక హోదా అందరికీ అవసరమే కదని మేము అడుక్కుంటే కనీసం నిన్న మీరు చూస్తూ ఉన్నారు, హాఫ్ మినిట్ కూడా ప్రతిపక్ష నాయుడికి అయిపోతే మేమన్నా దోపిడి దొంగలా లేదా రౌడీలా? మేమన్నా కొట్టేదానికి వచ్చినామా? ప్రజా సమస్యలు, ప్రజల యొక్క ఉద్దేశం, ప్రజల యొక్క అభిష్టానాన్ని నెరవేర్చాలని వచ్చినాము. ఏపీకి ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కున్నట్టు ఈరోజు ప్రత్యేక హోదా వచ్చి ఆంధ్రుల హక్కుగా మేము పోరాడుతున్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాం. ఇటువంటి కుట్రలు ఎన్ని పడినా కానీ చంద్రబాబు నాయుడు మేమేం భయపడము. స్పీకర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, అయ్యా స్పీకర్ గారు, మేము కూడా ప్రజల చేత ఎన్నుకోబడినారు. జగనన్నని అపోజిషన్ పార్టీగా పెట్టారు, ఎట్ట ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు, ఉండే ఎమ్మెల్యేలని భయపెట్టే భ్రాంతి చేస్తున్నారు. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యేలు ఎవరు భయపడరు. దయచేసి మాకు కూడా అవకాశం ఉంది, ప్రత్యేక హోదా పైన డిస్కషన్ పెట్టండి. క్లారిటీ అంటే ఒకతూరి స్టేట్మెంట్ ఇచ్చినాక అది క్లారిటీ కాదు, అది అంతటితో అంతమవుతుంది. దయచేసి స్పీకర్ గారికి మాకు ప్రత్యేక హోదా పైన డిస్కషన్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తన దగ్గర ఉన్న ఇద్దరు కాంట్రాక్టర్ని పంపించి, కేంద్రం దగ్గరికి ఇద్దరు కాంట్రాక్టర్లను పంపించి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి, ఇదేదో తన సొంత వ్యవహారంలాగా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి, కేంద్ర కేబినెట్ మంత్రి అక్కడ ఉండగా, ఢిల్లీలో ఉండగా ఈ ఇద్దరు కాంట్రాక్టర్లు వెళ్ళి రాష్ట్ర భవిష్యత్తుని పాడు చేసి, ఇది వీళ్ళకి ఎవరిచ్చారండి? చంద్రబాబు నాయుడు గారికి స్వాగతించి హక్కు వాళ్ళిద్దరు కాంట్రాక్టర్లు నెగోషియేట్ చేస్తే, సుజనా చౌదరి, సీఎం రమేష్ నెగోషియేట్ చేస్తే ఇతను స్వాగతించేస్తాడా? నాకేంటి అర్థం అవటం లేదు. వాళ్ళు సొంత వ్యవహారంలో చూస్తున్నారు, అసెంబ్లీ కూడా సొంత వ్యవహారంలో చూస్తున్నారు. కనీసం అర నిమిషం కూడా ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడని అవకాశం కూడా లేదా అసెంబ్లీలోని. మేమేమో స్పీకర్ని మేము అడిగేది ఏంటి? చర్చ కదా అడుగుతున్నాం. చర్చ తర్వాత వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళందరూ సీనియర్స్, మేమంటే ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యేలు, ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యే రామకృష్ణ కానీ ఎవరైనా అందరూ సీనియర్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఏంటి చర్చ తర్వాతే ఎప్పుడన్నా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ ఏదన్నా స్టేట్మెంట్ ఇస్తారు. ముందు స్టేట్మెంట్ మేము గొప్ప, చంద్రబాబు నాయుడు గొప్ప, చంద్రబాబు నాయుడు దేవుడు, లేకపోతే బీజేపీ గొప్ప అని చెప్పేసుకున్న తర్వాత ఇంకా చర్చే ఉంటుందండి. మొదటి నుంచి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ యొక్క చట్టసభల మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. మేము మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ కోరుతా ఉన్నది ఏమంటే, మీరు కనీసం 15 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలను చర్చించడానికి మీరు 15 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరపాలంటే 3 రోజులు మాత్రమే ఈరోజు మీరు శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో ప్రత్యేకంగా ప్రత్యేక హోదా ఉంది, కరువు ఉంది, రాష్ట్రంలో కరువు ఉంది, అనేక సమస్యలు ఉన్నాయి. అయితే ప్రత్యేక హోదా గురించి చర్చించడానికి మీరు ఎందుకు వెనకం చేస్తున్నారు? నిన్న మా నేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అర్ధ నిమిషానికి మైక్ కట్ చేస్తారు. ఈ రోజులో కూడా మేము సభలో ఏమడుగుతున్నాం, మీరు దాని మీద చర్చ పెట్టండి, చర్చ పెట్టిన తర్వాత మీ నేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర స్టేట్మెంట్ ఇప్పించండి అంటే ఏమాత్రం దానికి ససేమిరా అంగీకరించకుండా పదే అడ్డుపడడం, ఈరోజు సభ జరగనీయకుండా వైఎస్ఆర్ పార్టీ చేయడం లేదు, సభ జరగనీయకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుట్ర పంతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేక హోదా రాకపోతే ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది, ఈ రాష్ట్రం శాశ్వతంగా నష్టపోతుందని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ప్రత్యేక హోదా గురించి శాసనసభలో మాట్లాడాలంటే ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈ తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతోందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తున్నారు. ఏదేమైనా శాసనసభలో మా గొంతు నొక్కినా కూడా మేము రేపు బంధుకు వైఎస్ఆర్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బంధు పిలిపించినాయి. మేము ప్రజలు లేకపోతాం, ప్రజల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు ఏ విధంగా అన్యాయం చేస్తున్నాయో అవన్నీ కూడా స్పష్టంగా తెలియజెప్పడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎంత స్థాయికైనా దిగజారుతుంది, ఎట్లాంటి అవాస్తవాలైనా మారుతుంది. అబద్ధాలతో, అవాస్తవాలతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. శాసనసభ్యులుగా మా హక్కు, స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన చెప్పే హక్కు మాకుంది, నినాదాలు చేసే హక్కు మాకుంది, ప్రజల తరపున పోయి ప్రజల వాయిస్ వినిపించే హక్కు మాకుంది. ఆ హక్కుతో మేము వెళ్ళాం. ఆ హక్కుతో మేము వెళితే మార్షల్స్ని పెట్టించి మా పైన దాడులు చేస్తారా, మా పైన అమానుషంగా వ్యవహరిస్తారా, మమ్మల్ని తోసేసే ప్రయత్నం చేస్తారా?
వాళ్ళు ఎవరండి మార్షల్స్ రావడానికి? మీరు సస్పెండ్ చేసినప్పుడు, చర్య తీసుకున్నప్పుడు సభలో ఉంటే తీసుకెళ్ళడానికి మార్షల్స్ రావాలా? అంతేగాని మీరు నిరసన చెప్తాను కొడతారా? ఇప్పుడు సీట్లో లేచి రేపు సమస్యల మీద మాట్లాడితే కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని తీర్చి బయటేస్తామంటారా? ఇదేమన్నా ఆఫ్ఘనిస్తానా, ఆంధ్రప్రదేశా? ప్రజాస్వామ్యం పాకిస్తానా? మాకు అర్థం కాకుండా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో హిట్లర్లాగా వ్యవహరిద్దామని. హిట్లర్లాగా వ్యవహరిస్తే ఇదేమో హిట్లర్ కూడా నియంతలాగా వ్యవహరించి చరిత్రలో కాలగర్భంలో చరిత్రహీనుడిగా మిగిలారు. చంద్రబాబు ఎంత, చంద్రబాబు బతికెంత? ఏం చేయగలుగుతాడు చంద్రబాబు? ఇంతకంటే ఏం చేయగలుగుతాడు? మార్షల్స్ని పెట్టి మాపైన దాడులు చేయించి మాపైన అమానుషంగా వ్యవహరించి మమ్మల్ని ఈ విధంగా మా హక్కుని మా శాసనసభ్యులకు మా హక్కుని కాలు రాసినటువంటి మార్షల్స్ని ముందు సస్పెండ్ చేయాలి. మార్షల్స్ మీద మాకు కోపం లేదు. మార్షల్స్ ఇలా ప్రయోగం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా తప్పుడు దారిలో వెళ్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమే కాకుండా ప్రత్యేక హోదా తరపున మాట్లాడిన వ్యక్తులపైన కూడా దాడులు చేస్తారని ప్రశ్నిస్తున్నాం. శాసనసభ చరిత్రలోనే మార్షల్స్ సస్పెండ్ చేసినప్పుడు మాత్రం సభ్యులను తీసుకోవడానికి మాత్రమే మార్షల్స్ వస్తారు తప్ప ఈ విధంగా మేము నిరసన వ్యక్తం చేసేటప్పుడు మార్షల్ రావడం ప్రప్రథమం. ఇది తెలుగుదేశం యొక్క చరిత్రను మళ్ళీ ఒక సృష్టిస్తుంది. ఈ విధంగా సభలో సభ్యుల మీద దాడి చేయాలని చెప్పి కొన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్స్ అక్కడ వాళ్ళ మీద వాళ్ళ మార్షల్స్ రమ్మని వాళ్ళ మీద చర్య తీసుకోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. దీన్ని ఈ విధమైన చర్య చాలా ప్రజాస్వామ్యానికి విఘాతం అని కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ మా యొక్క ఆవేదన 5 కోట్ల ప్రజల ఆవేదన, ఆందోళన మేము ప్రతిరూపం. మేము ఆడొచ్చే మన యొక్క ప్రత్యేక హోదా దాని మీద మేము చేస్తుంటే నిరసన వ్యక్తం చేస్తుంటే ఈ విధంగా చేయడం చాలా తప్పు. దీన్ని చరిత్ర క్షమించదు. అందులోనూ స్టేట్మెంట్ అనేది అతను చెప్పేస్తాడు. మనం దాని మీద డిస్కషన్కు అలౌ చేసేదానికి అవకాశం ఉండదు. కానీ ఎప్పుడు చర్చ జరిగితే ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించవచ్చు. ఆయన స్టేట్మెంట్ ఏమి ఇస్తాడంటే మన ఇచ్చాడు, ఆ తర్వాత మేము స్వాగతిస్తున్నామని అదే మాటని ఈడు కూడా చెప్తాడు. అంత తప్ప ఇంక అంతకంటే ఏముంటుంది? కానీ దానివల్ల సమస్య సొల్యూషన్ రాదు. ప్రత్యేక హోదా కావాలంటే చర్చ జరిగి దీన్ని మళ్ళీ మనం పైకి తీసుకెళ్ళి మనందరము మూకుమ్మడిగా అందరం కలిపి అంటే మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు కలిసి మనం డిమాండ్ చేసే తప్ప ఈరోజు ప్రత్యేక హోదా సాధించుకో ఆ దిశగా ఆలోచించాలి. కానీ సభ ఈ విధంగా చేయడం చాలా తప్పు. ఇది మా ప్రజల యొక్క గొంతును నొక్కేయడమని మేము